బయటికెళ్తున్నావా? అవునమ్మా. హారతి తీసుకుని వెళ్ళు. ఏంటి స్నేహ, ఏం చేస్తున్నావు? చెయ్యాల్సిందే చేస్తున్నాను. నువ్వు ఈ హారతి తీసుకోవడానికి వీల్లేదు. ఎందుకు? ఎందుకంటే ఇంటి కోడల్ని నేను. ఈ ఇంట్లో పూజ చేసినా, హారతిచ్చినా, ఏది చేసినా నేనే చెయ్యాలి. అంతేగాని ఎవరో వచ్చి పూజ చేయడం ఏంటి, ఈవిడ హారతిస్తే నువ్వు తీసుకోవడం ఏంటి? అసలు ఎవరివిడ? ఎవరేంటి? తను నాకు అమ్మ. అమ్మా? ఎలా అమ్మా? నిన్ను కన్నదా? మరి ఈవిడమ్మైతే మరి ఆవిడెవరు? ఆవిడ కూడా అమ్మే. అదెలా? అయితే ఎవరో ఒక్కరే నీకు అమ్మ అవ్వాలి. అంతేగాని ఇద్దరు అమ్మలు ఎలా అవుతారు? అమ్మా అని పిలిపించుకోవాలి అంటే కన్నతల్లి కావాల్సిన అవసరం లేదమ్మా. ఏ బిడ్డైనా ఏ తల్లినైనా అమ్మా అని పిలవచ్చు. అందరూ పిలవడం వేరు, మిమ్మల్ని అమ్మ అని పిలవడం వేరు. ఎందుకంటే మీరు ఎవరితో కలిసి ఇంటికొచ్చారు? చంద్రికతో. ఆ చంద్రిక అంటేనే ఈయనకు పడదు కదా. మరి మిమ్మల్ని ఈయన అమ్మ అని ఎలా పిలుస్తారు? ఈ మాత్రం లాజిక్ మీరు అడగలేకపోయారు? ఎందుకు మీరు? కోర్టులో ఆవిడికి వ్యతిరేకంగా వాదించారు. కోర్టు హాల్లో ఆవిడ్ని నిలబెట్టి అడగకూడని ప్రశ్నలన్నీ అడిగి అవమానించారు. అసలు నీ బిడ్డెవరు, ఎందుకు దాచారు, ఎవరికి కన్నారో తెలుసా తెలీదా అని చాలా నీచంగా మాట్లాడారు కదా. మరి అన్ని మాటలన్న మనిషిని అమ్మ అని ఎలా పిలుస్తున్నావు? మీరు కూడా అతన్ని కొడుకు అని ఎలా చెప్పుకుంటున్నారు? ఇప్పుడు నీకు అవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ నాకు తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నేను ఇంటి కోడల్ని, నాకు హక్కుంది. సరే, అవన్నీ వదిలేయండి. పోనీ మీరైనా చెప్పండి, ఈయన చేత అన్ని అవమానాలు పడి కూడా ఎలా అమ్మా అని పిలిపించుకుంటున్నారు? మీకు కొంచెమైనా సిగ్గు అనిపించడం లేదా? అయ్యో, చంద్రికే లేనప్పుడు అసలు మీరెందుకు ఇంకా ఇక్కడే ఉన్నారు? నాకు నిజం చెప్తారా చెప్పరా? నేనేమీ చెప్పలేనమ్మా. అయితే మీరు ఇంట్లో ఉండడానికి వీల్లేదు. బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి, బయటికి వెళ్ళండి. నా మాటకి గౌరవం ఇవ్వని వాళ్ళు, నాకు నిజం చెప్పడానికి ఇష్టం లేని వాళ్ళు ఇక్కడ ఉండడానికి వీల్లేదు. వెళ్ళిపోండి, 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 వెళ్ళిపోండి.
ఇంకా అలా చూస్తారేంటి? మీరు వెళ్తారా, నేను పంపించాలా? స్నేహ ఆగు. ఆవిడ ఈ ఇంటి నుంచి వెళ్ళరు. ఎందుకని? అమ్మలా చూసుకున్నంత మాత్రాన అమ్మ అయిపోతుందా? అసలు ఏ ఉద్దేశంతో ఈవిడిక్కడ ఎందుకు ఉందో ఎవరికి తెలుసు? ఈవిడ గురించి ఇంకొక్క మాట మాట్లాడినా నేను ఊరుకోను. ఏ ఎందుకని? ఎందుకంటే ఈవిడ నా కన్న తల్లి కాబట్టి, కన్న తల్లి కాబట్టి, కన్న తల్లి కాబట్టి, కన్న తల్లి కాబట్టి, కన్న తల్లి కాబట్టి. నాకంతా తెలుసమ్మా. నీ కళ్ళెదురుగా నీ కన్న కొడుకున్నా ధైర్యంగా నా కన్న కొడుకు అని బయటికి చెప్పుకోలేని నీ నిస్సహాయత నాకు తెలుసమ్మా. తెలిసి కూడా ఇన్ని రోజులు నేను బయటపడలేదు. అదేంటి భరత్, ఈవిడ్ని కన్న తల్లేంటి? మరి భానుమతి గారెవరు? ఆవిడ నాకు కన్న తల్లి కాదు, నాకు పెద్దమ్మ. ఈ అమ్మకి సొంత అక్క. భరత్, ఇదంతా నీకెవరు చెప్పారు? తెలుసుకున్నానమ్మా. మీ అక్క మీద ప్రేమతో ఆవిడకు కూడా తెలియకుండా నన్ను ఆ అమ్మ పొత్తిళ్లలో వదిలేసి వెళ్ళిపోయావు. నేను భానుమతి బిడ్డగానే బతకాలి అన్న నీ కోరిక ప్రకారమే ఇంతకాలం ఈ నిజం తెలిసినా నాలోనే దాచుకున్నాను. మీ అక్క మీద నీకు ఎంత ప్రేముంటే కన్నబిడ్డ మొహం కూడా చూడకుండా ఇన్నేళ్లు నాకు దూరమయ్యావమ్మా. ఆ ప్రేమ, ఆ త్యాగాన్ని నేను గౌరవించాలి కదా. అందుకే నిజాన్ని నాలోనే దాచుకున్నాను. ఓ, ఇందుకా? మాట్లాడితే చాలు చంద్రిక నా కోడలు, నా కోడలు అని వెనకేసుకొచ్చేవారు. ఇందుకా మీ ఆస్తులు, వ్యాపారాలు కూడా పక్కన పెట్టేసి ఇక్కడ ఉండిపోయారు? చూడండి, మీ అందరికీ ఇప్పుడు అంతా క్లియర్ అయిపోయింది కదా. ఇక నుంచి ఆ అమ్మతో పాటు ఈవిడ కూడా మా అమ్మే. నేను భానుమతి గారి కొడుకునే కాదు, మీనాక్షి గారికి కూడా కొడుకుని. భరత్,
నీకిచ్చిన మాట తప్పినందుకు నన్ను క్షమించు. భరత్ ఎప్పుడు భానుమతి కొడుకుగానే పెరగాలి అనుకున్నాను. జీవితాంతం నేను అమ్మ అనే పిలుపుకి ఆమడ దూరంలో మిగిలిపోవాలి అనుకున్నాను. కానీ ఇలా జరుగుతుందని నేను అస్సలు ఊహించలేదక్క. అసలు తప్పంతా నాదేనక్క. నేను ఎంతకాలం దూరంగా ఉన్నదాన్ని అలా ఉండిపోయినా బాగుండేదే. నువ్వు దూరమై వాడు ఏమైపోతాడు అని ఇంటికొచ్చాను. అప్పటికే నేను రాను అంటున్నా. చంద్రికే నన్ను బలవంతంగా తీసుకొచ్చింది. వచ్చినందుకు భరత్ నా కన్న కొడుకనే విషయం బయటపడిందక్క. అమ్మా, ఏంటమ్మా, ఇంకా నన్ను కొడుగ్గా ఒప్పుకోలేవా? నాకంతా తెలుసమ్మా. నీ విషయంలో నేనెంత తప్పు చేశానో నాకు తెలుసు. నేను గెలవడం కోసం కన్న తల్లివి అని చూడకుండా అనరాని మాటలు అన్నాను. అందరిలో అవమానించాను. ఇదే ఇంకొకరైతే జన్మలో నా మొహం కూడా చూసేవాళ్ళు కాదు. కన్న తల్లివి కాబట్టి నన్ను క్షమించావమ్మా. నువ్వు నాకు కన్న తల్లివి అని తెలియకముందే నీ ప్రేమకి అభిమానానికి నేను కరిగిపోయానమ్మా. కానీ నా వెనకాల ఇంత జరిగిందనే నిజం నాకు తర్వాత తెలిసింది. అక్క మీద ఎంత ప్రేమ ఉండుంటే కడుపు తీపి పక్కన పెట్టి ఇలా పరాయి దానిలా మిగిలిపోతావమ్మా. ఏ జన్మలో ఏం పాపం చేసుకున్నానో గాని ఈ అమ్మ ఆఖరి చూపులకి నోచుకోకుండా దూరమయ్యాను. ఏ దేవుడో వరమిచ్చినట్టు నా కళ్ళెదురుగా కన్న తల్లివి నువ్వొచ్చావు. కానీ అమ్మలాంటి దాన్ని అని చెప్పుకోవడమే తప్ప నువ్వే తల్లివి అని చెప్పుకోలేని దురదృష్టం అమ్మా. ఇంకా ఎంతకాలం అమ్మా ఇలా? నువ్వైనా ఇన్నేళ్లుగా నన్ను వదిలిపెట్టి ఎలా ఉన్నావమ్మా? కన్న మమకారం ఏ రోజు నేను ఎలా ఉన్నాను చూడాలి, తెలుసుకోవాలి అని నీకు అనిపించలేదా అమ్మా? నేను అంత కానివాణ్ణైపోయానమ్మా. అలా అనకు నాన్న. కన్న బిడ్డ ఎలా ఉన్నాడో చూడకూడదు అని ఈ ప్రపంచంలో ఏ తల్లైనా అనుకుంటుందా? నోరు లేని జంతువులు కూడా తమ బిడ్డని వదిలిపెట్టవు. ఆ బిడ్డ కోసమే ఆరాటపడుతూ ఉంటాయి. అలాంటిది నిన్ను తలుచుకోకుండా నేనెలా ఉంటానురా? ప్రతి క్షణం నీ గురించి తలుచుకుంటూనే గడిపాను. నీకోసం రావాలి అనిపించినా మా అక్క గుర్తుకొచ్చేది. నా కోసం ప్రాణం ఇచ్చే మా అక్కకి నేను ఇవ్వగలిగింది ఇదొక్కటే అని నేనిచ్చేశాను. నా కన్న మమకారానికి తల బొగ్గి అక్కకి ద్రోహం చేయలేను కదరా. అందుకే నువ్వెక్కడున్నావో ఎలా ఉన్నావో అని ఊహించుకుంటూ బ్రతికానే తప్ప దగ్గరికి రాలేకపోయాను. నిన్ను చూసి గుర్తుపట్టి నువ్వే నా కొడుకు అని తెలిసాక ప్రేమగా నిన్ను హత్తుకోవాలనిపించినా సరే అడుగు దూరంలో ఆగిపోయానే తప్ప
నిన్ను ప్రేమగా దగ్గరికి తీసుకోలేకపోయాను నాన్న. అమ్మా, నాన్న భరత్, చాలమ్మా. మీ అక్కకిచ్చిన మాట ప్రకారం నేనెప్పటికీ సన్ ఆఫ్ భానుమతిగానే ఉంటాను. కానీ నువ్వు మాత్రం నా పక్కనుండాలమ్మా. ఇంతకాలం నువ్వు దూరంగా ఉన్నా నిన్నిక్కడికి తీసుకొని వచ్చింది ఆ అమ్మేనమ్మా. తను దూరం అవుతూ నేను ఒంటరిని కాకూడదని నిన్ను నా దగ్గరికి పంపించిందమ్మా. ఇక నుంచి నువ్వు నాకు అమ్మ లాంటి దానివి కాదు, నాకు అమ్మవే. ఆ విషయం నేను అందరికీ గర్వంగా చెప్పుకుంటాను. అమ్మా నీ వెన్నెలా నిత్యం నాపై ఉండాలిలా. అమ్మా స్నేహ, చాలా థ్యాంక్స్. థ్యాంక్సా? ఎందుకు? కారణం ఏదైనా నీ వల్ల మా అమ్మ నాకు దగ్గరైంది. ఇంతకాలం మా అమ్మ అని తెలిసినా బయటికి చెప్పుకోలేకపోయాను. అమ్మ కూడా అంతే, నన్ను కొడుగ్గా బయటికి చెప్పుకోలేక సతమతమైపోయింది. కానీ ఈరోజు నీ వల్ల మా అమ్మ నాకు అమ్మగా మారిపోయింది. నువ్వు కావాలని చేసావో లేదా ఎందుకు చేసావో నాకు తెలీదు, కానీ నీ వల్ల అంతా మంచి జరిగింది. థ్యాంక్స్. అంటే నా వల్ల నీకు మంచి జరిగిందా? వెరీ గుడ్. చూసావా, నీ వల్ల మా అమ్మా నాన్నలు దూరం అయితే నా వల్ల నీ కన్న తల్లి నీకు దగ్గరైంది. ఇక్కడ ఎక్కడో ఈక్వేషన్ రాంగ్ అనిపించట్లేదు? నువ్వు చేసిన పనికి రిటర్న్ గిఫ్ట్ ఎలా ఉండాలి? నువ్విచ్చిన దానికి డబుల్ ఫోర్స్తో ఉండాలి కదా. మరి ఎక్కడ తేడా కొట్టింది? స్నేహ, నేను చేసింది పొరపాటే. దానివల్ల జరగకూడని తప్పు జరిగింది. అలా అని నువ్వు తెలిసి తప్పు చేయకూడదు కదా. తెలిసి తప్పు చేయకూడదు, కానీ మీనాక్షి నీకు కన్న తల్లి అని తెలిసే ఇదంతా చేశాను. అన్నట్టు ఇదంతా నీ మంచి కోసమే అనుకుంటున్నావేమో. కాదు, ఖచ్చితంగా మంచి కోసం కానే కాదు, చెడు కోసం. నేను నీకు చెయ్యబోయే చెడుకి ఇది ఆరంభం మాత్రమే మిస్టర్ భరత్. ఏంటి ఆశ్చర్యంగా ఉందా? ఇప్పటిదాకా నీకేం జరిగినా మీ అమ్మగారు లోపలే కుమిలిపోయేవారు. ఆవిడికి ఏం కష్టం వచ్చినా ఏదో మానవత్వం, మంచితనం అనే ముసుగులో నువ్వు మీ అమ్మ గురించి ఫీల్ అయ్యేవాడివి. ఇప్పుడు మీ ఇద్దరినీ కలిపేశాను, డైరెక్ట్గా తల్లి కొడుకులుగా కలిపేశాను. ఎందుకో తెలుసా? విడదీయడానికి. మనిషికి బాధ అంటే ఏంటో తెలియాలి అంటే ముందు సంతోషం అంటే ఏంటో తెలియాలి. ఎవరినైనా విడదీయాలి అంటే ముందు వాళ్ళు కలిసుండాలి. నువ్వు మీ అమ్మ ఒకరికొకరు తెలిసి కూడా పారాయి వాళ్ళలాగా ఉన్నారు. రేపు నేను మీ ఇద్దరిని విడదీసినా చాటుగా బాధపడతారు తప్ప
అందరి ముందు కన్నీళ్లు పెట్టుకోరు. కానీ ఇప్పుడు కన్నీళ్లు పెట్టుకుంటారు. మా అమ్మా నాన్నల్ని పొట్టన పెట్టుకున్నప్పుడు నేను ఎంత కుమిలిపోయి ఏడ్చానో, అందరి ముందు అవమానాలు పడి కన్నీళ్లు పెట్టుకున్నానో, నువ్వు కూడా అలాగే ఏడవాలి. అయినా నువ్వు ఇంత తెలివి తక్కువ వాడివేంటి భరత్? అసలు నేను ఇక్కడకు వచ్చిందే నీ మీద పగతో. చక్కటి మా కుటుంబాన్ని ముక్కలు చేశావు. మరి నీ విషయంలో నేను పాజిటివ్గా ఆలోచిస్తాను అని ఎలా అనుకున్నావు? నీ దగ్గర మంచితనం సంపాదించి నీ చేత మంచి అనిపించుకొని నీ చేత థ్యాంక్స్ చెప్పించుకుంటే నాకేం వస్తుంది? నువ్వు ఏడవాలి కదా. నేను ఎలా ఏడ్చానో నువ్వు కూడా అలాగే ఏడవాలి కదా. నీకు జరిగిన అన్యాయానికి నేను రోజూ బాధపడుతూనే ఉన్నాను స్నేహ. నా పొరపాటుకి నన్ను నేను తిట్టుకోని రోజంటూ లేదు. నేను ఇంతవరకు ఎవ్వరికీ తెలిసి అన్యాయం చేయలేదు. నేనసలు వద్దు. మరీ మంచితనానికి మారు పేరన్నట్లు నటించొద్దు. తెలిసి ఎవరిని మోసం చేయలేదా? మరి చంద్రిక విషయంలో నువ్వు చేసిందేంటి? అన్యాయం కాదా? అన్యాయం కాదా? అన్యాయం కాదా? ఇదిగో ఈ ఫోటో చూడు. అమెరికా సంబంధం అమ్మా. నీకోసమే చూశాను. నేను జరిగిందంతా చెప్పాను. వాళ్ళు చాలా ఈజీగా తీసుకున్నారు. ఈ సంబంధం కనుక నువ్వు చేసుకుంటే అందరిలో పోయిన మన పరువు దక్కుతుంది. పైగా అమ్మా నాన్న పోయిన సంవత్సరం లోపు ఆడపిల్ల పెళ్లి చేస్తే పోయిన వాళ్ళకి కన్యాదాన ఫలితం దక్కుతుంది అంటారు. నువ్వు ఆలోచించి ఏ విషయం చెప్పమ్మా.